వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి చూసుకున్నట్లయితే చాలా విషయాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ల సందడి కూడా మనకు మొదలైంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుంటూ ప్రధానంగా ప్రతి వీక్ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలతో పాటు వార్తల్లో ఉండేటువంటి వ్యక్తుల గురించి మరియు ప్రదేశాల గురించి అనేది ప్రతి వీక్ వీక్లీ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా మనం చూడడం అనేది జరుగుతుంది. మరి ఏప్రిల్కి సంబంధించినటువంటి ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనగా ఏప్రిల్ 1వ తేదీ నుండి వెస్టర్డే అంటే మనకి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అనేది ఈ సెషన్లో మనం అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డైలీ కరెంట్ ఈవెంట్స్ టెస్ట్లు ఎవరైనా రాస్తే అంటే మనం ఎర్లీ మార్నింగ్ పేపర్ చూసిన వెంటనే ఆ పేపర్లో ఎంతవరకు అనేది మనకి కరెక్ట్గా మనము ఆన్సర్ చేయగలుగుతున్నాము అనేటువంటి ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే మన టీపీ స్టడీస్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ టీపీ స్టడీస్ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఇక మనం సెషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. టుడే సెషన్లో మనం చూసుకున్నట్లయితే మన ఈ యొక్క అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే ఈ వీక్ కరెంట్లో ఉండేటువంటి అంతర్జాతీయ విషయాలు ఏంటంటే ఒక అంతర్జాతీయ సంస్థ యునెస్కో అనేది మనకి వార్తల్లో ఉంది. ఎందుకు యునెస్కో వార్తల్లోకి వచ్చింది, అసలు అది ఎప్పుడు ఎస్టాబ్లిషన్ అయింది, దీని యొక్క స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకుంటూ కరెంట్ అనేది చూడడం జరుగుతుంది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వరుణ్ నావిక్ ఎక్సర్సైజెస్ అనేది 2022కి సంబంధించి న్యూస్లో ఉండడం జరిగింది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మన భారత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి, భారత ప్రథమ పౌరుడిగా ఉండేటువంటి వ్యక్తి తుర్క్మెనిస్తాన్ అనేటువంటి ఒక దేశాన్ని పర్యటించడం అనేది జరిగింది. కాబట్టి అందులో భాగంగా భారతదేశ రాష్ట్రపతి యొక్క పర్యటన అనేది మనకి న్యూస్లో రావడం అనేది జరిగింది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా మనం చూస్తాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ మనకి భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. మరి నేపాల్కి భారతదేశానికి మధ్య ఎటువంటి ఒప్పందాలు అనేవి జరిగాయి, అదేవిధంగా తుర్క్మెనిస్తాన్కి భారత్కి మధ్య ఎటువంటి ఒప్పందాలు అనేవి జరిగాయి అనేది కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారత ఎయిర్ చీఫ్ అంటాం మనం, ఈ యొక్క ఎంఎం నరవాణే అనేటువంటి వ్యక్తి సింగపూర్ పర్యటన అనేది చేయడం జరిగింది. మరి దేనికి సంబంధించి ఆ పర్యటన అనేది వార్తల్లోకి వచ్చింది అనే అంశాన్ని కూడా ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం ఒక ఒపీనియం అనేటువంటి పంట సాగుకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. గత 6 months నుండి మనకి వార్తల్లోనే ఉంది, మీకు అందరికీ తెలిసిందే. తాలిబాన్ల యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుండి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నటువంటి ఒక దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. మరి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎందుకు ఈసారి మళ్ళీ వార్తల్లో వచ్చిందో మళ్ళీ చూస్తాం. అదేవిధంగా ఆకాశ్ కూటమి 2021 సెప్టెంబర్లో ఏర్పాటు చేసినటువంటి ఆకాశ్ కూటమి మరలా న్యూస్లోకి అనేది మనకు రావడం జరిగింది. అసలు దేనికి సంబంధించి ఈ ఆకాశ్ కూటమి అనేది న్యూస్లోకి వచ్చిందో చూస్తాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ వీక్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జాతీయ అంశాలు అనేవి కొన్ని వార్తల్లో వచ్చాయి. నేషనల్ ఇష్యూస్కి సంబంధించి అందులో ప్రధానంగా ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి ఒక మారిటైమ్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి వార్తల్లో ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ వాటర్ అవార్డు అనేది, సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది 2 అవార్డ్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఇటీవల ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసింది. దాని పేరే ఏంటంటే ఫాస్టర్. అది కూడా మనం న్యూస్లో చూడడం అనేది జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి అనేది 195 జయంతి అనేది జరిగింది. ఆ యొక్క 195 జయంతిని పురస్కరించుకుంటూ ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పులే అనేది కూడా వార్తల్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ బ్యాంకు, HDFC బ్యాంక్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒక డే, వరల్డ్ హెల్త్ డే అనేది. నెక్స్ట్ వన్ కొన్ని ఫెస్టివల్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. అదేవిధంగా బీజేపీకి కానీ భారతదేశం నుండి ఇతర పార్టీలకు కానీ కార్పొరేట్ విరాళాలు అనేవి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్
ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ ఈ పాలకు సంబంధించి క్షీర సమృద్ధిని అంటే పాలను డెవలప్మెంట్ చేసే దిశగా ఒక క్షీర సమృద్ధి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటని చూస్తాం మనం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అనేది మనకి విడిచిపెట్టింది. కాబట్టి ఆ యొక్క రిపోర్ట్ ఏంటి అనేది కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ న్యూస్లో చూసుకున్నట్లయితే కొన్ని స్కీమ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి మనకి. అవి ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది, అదేవిధంగా ముద్రా స్కీమ్ అనేది, అదేవిధంగా స్టాండప్ ఇండియా, ఉద్యమ క్రాంతి యోజన, ప్రధానమంత్రి భగవన్ బీమా యోజన, అదేవిధంగా జల్ జీవన్ మిషన్. ఈ స్కీమ్స్ అనేవి మనకు న్యూస్లో ఉన్నాయి. మరి ఈ స్కీమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇలా కొన్ని మిస్లీనియస్ ఇష్యూస్ అనేవి ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్ వీక్ సంబంధించి అనగా ఏప్రిల్ 1 నుండి మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఏప్రిల్ 9వ తేదీ వరకు అనేది ప్రామాణికంగా ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి చాలా క్లియర్గా అనేది మాట్లాడదాం. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అంతర్జాతీయ అంశాలు అనేవి. ఈ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి మొట్టమొదటి అంశము ఏంటంటే యునెస్కో అనేది వార్తల్లో ఉంది మనకి. యునెస్కో అనేది అసలు ఎందుకు వార్తల్లో ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా యునెస్కో అనేది చూసుకున్నట్లయితే వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో 3 ప్రదేశాలని ఇది వారసత్వ జాబితా లిస్టులోనికి అనేది చేర్చడం అనేది జరిగింది. ఈ వారసత్వ జాబితా లిస్టులోనికి అనేది యునెస్కో చేరడంతో మనకి న్యూస్లో అనేది రావటం అనేది జరిగింది. మరి ఆ వారసత్వ జాబితాలో లిస్టులో చేర్చినటువంటి అంశాలు ఏంటి? ఇటీవల భారతదేశంలో ఈ యొక్క వారసత్వ జాబితా లిస్టులో చేర్చిన 3 అంశాలు ఏంటంటే అందులో ఒకటి మహారాష్ట్రకు సంబంధించి అత్యంత ఫేమస్గా ఉండేటువంటి మనకి కొంకణ్ తీర ప్రాంతము అనేది ఉంటుంది. ఈ కొంకణ్ తీర ప్రాంతంలో ఉండేటువంటి క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటి కొన్ని రాతి బొమ్మలు అనేవి ఉన్నాయి మనకి. ఆ రాతి బొమ్మల్ని ఇటీవల కాలంలో యునెస్కో తన యొక్క వారసత్వ జాబితాలో అనేవి చేర్చడం అనేది జరిగింది. కాబట్టి మొదటి అంశం ఏంటంటే మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ రాతి బొమ్మల్ని యునెస్కో తమ యొక్క వారసత్వ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ఇక రెండవ అంశం ఏంటి అంటే రెండవ అంశం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రబ్బరు చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ రబ్బరు చెట్లకు సంబంధించి ఆ రబ్బరు చెట్లతో ఉండేటువంటి పొదలు అనేవి ఉంటాయి కదా, ఓడలు లాంటివి ఉంటాయి కదా, ఆ రబ్బరు చెట్ల యొక్క మూలాల ద్వారా ఒక బ్రిడ్జిని అనేది నిర్మించడం అనేది జరిగింది. ఆ బ్రిడ్జి పేరేంటంటే లివింగ్ రూట్ వే అనేటువంటి ఒక బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేశారు. ఆ బ్రిడ్జి కూడా రీసెంట్గా మనకి ఏంటంటే యునెస్కో అనేది తమ యొక్క వారసత్వ జాబితాలో గుర్తించింది. ఇక 3 అత్యంత కీలకమైనటువంటి అంశము ఏమిటి అంటే మనకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురంలో ఉండేటువంటి లేపాక్షి అనేటువంటి ఒక చారిత్రక హిస్టారికల్ ప్లేస్గా గుర్తిస్తుంది. ఈ లేపాక్షిలో ఉండేటువంటి వీరభద్రస్వామి ఆలయము, ఈ వీరభద్రస్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ వీరభద్రస్వామి ఆలయం కూడా రీసెంట్గా యునెస్కో తమ జాబితాలో అనేది చేర్చడం అనేది జరిగింది. అలా ఒక అంతర్జాతీయ అంశంలో మనకి యునెస్కో అనేది వార్తల్లోకి వచ్చింది. అలా యునెస్కో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ 3 అంశాలను కూడా తమ యొక్క వారసత్వ జాబితాలో చేరుస్తూ యునెస్కో అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది మనకి ఈ వీక్లో వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూ. మరి యునెస్కో అంటే ఏంటి? అసలు యునెస్కో ఎప్పుడు ఏర్పడింది? యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అంటే యాక్చువల్గా ప్రధానంగా యునెస్కో అనేది మనకు చూసుకుంటే 1945లో అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి ఒక అనుబంధ సంస్థగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏర్పడింది? 1945లో ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా ఏర్పడుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ప్యారిస్లో అనేది ఉండడం జరుగుతుంది. అసలు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు యునెస్కో సంస్థ అనే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో సాంకేతిక విద్య
సాంకేతిక విద్య మరియు సాంకేతిక శిక్షణ అందించడమే కాకుండా సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ని అభివృద్ధి చెందించడం, ప్రపంచ దేశాల మధ్య అనేది సాంస్కృతిక కార్యకలాపాలు అనేది నిర్వహణ అనేది చేయడమే యునెస్కో యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే యునెస్కో అబ్రివేషన్ చూడండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే ఏంటి? సాంకేతిక పరమైనటువంటి విద్యని మరియు శిక్షణని అనేది అందించడమే కాకుండా ఇంకా ఏమంటుంది, సైన్స్ని అనేది అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా ఏంటంటే సాంకేతిక అంటే ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఉండేటువంటి సాంకేతిక కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఏది అంటే యునెస్కో అనేటువంటి సంస్థ. ఎప్పుడు ఏర్పడింది అంటున్నాం? 1945. హెడ్ క్వార్టర్ ఏంటంటున్నాం? ప్యారిస్ హెడ్ క్వార్టర్గా అనేది ఏర్పడడం అనేది జరిగింది. మరి ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, మనకి ఈ వీక్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, ప్రధానంగా మహారాష్ట్రలో, మేఘాలయలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలని యునెస్కో తమ యొక్క వారసత్వ జాబితాలో చేరుస్తూ వార్తల్లో నిలవడం అనేది జరిగింది. ఇది మనకి యునెస్కోకి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఒక వార్తగా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక సెకండ్ వన్ ఏంటంటే వరుణ్ నావిక్ విన్యాసాలు 2022 ఈ అంశం అనేది ఒకటి వార్తల్లో ఉంది. వరుణ్ నావిక్ విన్యాసాలు యాక్చువల్గా మనకి ప్రధానంగా ఇటువంటి అంశాలు ఏవైనా వచ్చినప్పుడు, ఈ యొక్క నావిక్ విన్యాసాలకు సంబంధించి అంశాలు అనేవి వచ్చేటప్పుడు ప్రధానంగా అవి ఏ రకమైనటువంటి నావిక్ విన్యాసాలో చూడాలి, ఏ రకమైనటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చూడాలి. అంటే అవి నావిక్ సంబంధించిందా, ఎయిర్కి సంబంధించిందా, లేకపోతే ఇంకా దేనికి సంబంధించిందని ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఆ ఎక్సర్సైజ్ దేనికి సంబంధించిందో చూడాలి. అలా చూసిన తర్వాత ఏ దేశాల మధ్య ఆ ఎక్సర్సైజ్ అనేది అవుతుందో చూడాలి. తరువాత ఈ ఎక్సర్సైజ్లో ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి, మొట్టమొదటిసారిగా ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయని చూడాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఎటువంటి యుద్ధ విమానాలు అనేవి పాల్గొన్నాయనే చూడాలి. ఇలా ప్రధానంగా 4 అంశాలు అనేవి చూస్తే దీని నుండి మనం ఎటువంటి క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. ఏ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా ఆ ఇయర్కి సంబంధించినటువంటి విన్యాసాల్లో 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి ఫస్ట్ వీక్లో వరుణ్ నావిక్ విన్యాసాలు అంటే ఆ పేరులోనే ఉంచండి. దేనికి సంబంధించినటువంటి విన్యాసాలు? నావికకు సంబంధించినటువంటి విన్యాసాలు ఇవి. మరి ఈ నావిక్స్ విన్యాసాలు అనేవి ప్రధానంగా ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే మన యొక్క ఇండియా అంటే భారతదేశానికి మరియు ఏంటంటే ఫ్రాన్స్ దేశానికి మధ్య ప్రధానంగా ఈ 2 దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలనే ఏ పేరుతో పిలుస్తారంటే వరుణ్ నావిక్ విన్యాసాలనే పేరుతో పిలుస్తారు. మరి ప్రధానంగా ఈ వరుణ్ నావిక్ విన్యాసాలనే ప్రధానంగా మనకి ఎక్కడ జరిగాయి అంటే ప్రధానంగా అరేబియా మహాసముద్రంలో, భారతదేశానికి సంబంధించినటువంటి అరేబియా మహాసముద్రంలో ఈ నావిక్ విన్యాసాలు అనేవి జరిగాయి. మరి ఈ నావిక్ విన్యాసాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఈ విన్యాసాలు జరుగుతాయంటే ఏవైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ ఈ 2 దేశాలు కూడా, ఏ 2 దేశాలు? ఇండియా మరియు ఏంటంటే ఫ్రాన్స్ అనేవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక దేశం మరొక దేశం అనేది అందిపుచ్చుకుంటూ ఆ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులను అనేది ఎదుర్కోవటం కోసం ఇటువంటి నావిక్ విన్యాసాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ నావిక్ విన్యాసాలు, వరుణ్ నావిక్ విన్యాసాలు ప్రధానంగా మన యొక్క వరుణ్ నావిక్ విన్యాసాలు అంటే ఇండియాకి మరియు ఈ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఈ నావిక్ విన్యాసాలు మొట్టమొదటిసారిగా ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అంటే యాక్చువల్గా మనకి 1993వ సంవత్సరం నుండి ప్రారంభమవుతాయి. కానీ ఫ్రాన్స్కి మరియు ఇండియాకి జరిగేటువంటి ఈ నావిక్ విన్యాసాలకి ఈ వరుణ్ నావిక్ విన్యాసాలని ఎప్పటి నుండి పేరు పెట్టడం జరిగిందంటే 2001 నుండి పేరు పెట్టడం అనేది జరిగింది. అర్థమైంది ఇక్కడ క్వశ్చన్?
అంటే ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఉండేటువంటి నావికా విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఈ నావికా విన్యాసాలు అనేవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అంటే 1993 నుండి ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఇండియా ఫ్రాన్స్కి మధ్య ఉండేటువంటి నావికా విన్యాసాలకి ఫ్రాన్స్ ఇండియాకి మధ్య ఉండే నావికా విన్యాసాలకి వరుణ్ అనేటువంటి పేరు అనేది ఎప్పటి నుండి పెట్టారంటే 2001 నుండి పెట్టడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నావికా విన్యాసాల్లో భారతదేశం తరపున ఏ యుద్ధ విమానాలు అనేవి పాల్గొనటం అనేది జరిగిందని చూసుకున్నట్లయితే మొదటిది ఐఎన్ఎస్ చెన్నై అనేది, ఐఎన్ఎస్ చెన్నై. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మిగ్ అనేది ఏంటంటే ఒక యుద్ధ విమానం పేరు, ఆ యొక్క MiG-29 అనేటువంటి యుద్ధ విమానం. నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే MK-42 హెలికాప్టర్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పోసిడాన్ 8I అనేటువంటి ఒక యుద్ధ విమానము అనేవి ప్రధానంగా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోసిడాన్ 8I అనేది అమెరికా నుండి భారతదేశం అనేది కొనుగోలు చేసినటువంటి ఒక నిషా యుద్ధ విమానమే ఏంటంటే ఈ పోసిడాన్ 8I. ఈ పోసిడాన్ 8I, MK-42 హెలికాప్టర్, నెక్స్ట్ MiG-29 హెలికాప్టర్, నెక్స్ట్ ఐఎన్ఎస్ చెన్నై, ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధ విమానాలు లేదా యుద్ధ ట్యాంకులు అనేవి ఎందులో పాల్గొన్నాయంటే వరుణ్ నావిక్ విన్యాసాల్లో మన భారతదేశం తరపు నుండి పాల్గొనటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇలా వరుణ్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ఒక అంశం కూడా మనకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఏ రెండు దేశాల మధ్య అనేది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఎక్కడ జరిగాయని గుర్తుపెట్టుకోవాలి, ఏ సముద్రంలో జరిగాయి. నెక్స్ట్ వన్ ఎప్పుడు ప్రారంభమై అంటే యాక్చువల్గా ప్రారంభం అవడం 1993, కానీ 2001 నుండి మనకి ఏంటంటే వరుణ్ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇక మీకు తెలిసిందే రెండు దేశాలకు సంబంధించినటువంటి నావికా విన్యాసాలు కానీ లేదా ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు కానీ ఇవన్నీ ప్రధానంగా ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసాలు కానీ ఇవన్నీ ప్రధానంగా ఎందుకు జరుగుతాయంటే ఒక దేశం మరొక దేశంకు విపత్కార పరిస్థితుల్లో అనేది సహకారము అనేది అందివ్వటం కోసం అనేది జరుగుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి వరుణ్ 2022కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ఒక అంశం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక పర్యటన అంటే మన భారత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఇటీవల కాలంలో ఆయన పదవి కాలం కూడా ముగియడం జరుగుతుంది. రాష్ట్రపతి యొక్క ఎలక్షన్స్ కూడా అనేవి రావటం అనేవి జరుగుతాయి, ఇంకా కాస్త అది కూడా మన కరెంట్లో ఉంటుంది నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో. కానీ దానికి సంబంధించి రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ అనేది మనకి ఒక దేశాన్ని పర్యటించడం అనేది జరిగింది. ఈ రామ్నాథ్ కోవింద్ ఏ దేశాన్ని రీసెంట్గా పర్యటించడం జరిగిందంటే తుర్క్మెనిస్తాన్ అనేటువంటి దేశాన్ని పర్యటించారు. యాక్చువల్గా తుర్క్మెనిస్తాన్ యొక్క ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే తుర్క్మెనిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ బెర్దీ మహమేదావ్ అనేటువంటి వ్యక్తి తుర్క్మెనిస్తాన్ యొక్క అధ్యక్షుడు. మన భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్. ఈ రామ్నాథ్ కోవింద్ తుర్క్మెనిస్తాన్కి అనేది పర్యటించే సందర్భంలో తుర్క్మెనిస్తాన్ని పర్యటించారు కాబట్టి అక్కడ ఉండేటువంటి అధ్యక్షుడి పేరు అనేది మనకు గుర్తుండాలి. ఏంటి? సర్దార్ బెర్లీ మెహమేదావ్ అనేటువంటి వ్యక్తి తుర్క్మెనిస్తాన్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఎందుకు ఈ రామ్నాథ్ కోవింద్ అనేది తుర్క్మెనిస్తాన్ని పర్యటించడం జరిగిందంటే ఇరు దేశాల మధ్య అంటే భారతదేశము తుర్క్మెనిస్తాన్ మధ్య సంబంధాలు అనేవి మరి కాస్త బలోపేతం చేయటం కోసం, ఈ రెండు దేశాల యొక్క సంబంధాలు అనేవి మరి కాస్త బలోపేతం చేయటం కోసం రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ తుర్క్మెనిస్తాన్ అనేది పర్యటించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే తుర్క్మెనిస్తాన్ అనేది ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు అంటే తుర్క్మెనిస్తాన్ అనేది ఒక స్వతంత్రంగా ఏర్పడినప్పటి నుండి ఆ దేశంలో పర్యటించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్నాథ్ కోవింద్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఏమడుగుతాడు? స్వతంత్ర తుర్క్మెనిస్తాన్ని పర్యటించిన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని అడిగితే మనం పెట్టవలసింది ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అనేటువంటి వ్యక్తి స్వతంత్ర తుర్క్మెనిస్తాన్ని పర్యటించారు. ఈ పర్యటనలో ఇది ఒక ప్రత్యేకత. ఇక నెక్స్ట్ మరి ఈ పర్యటనలో దేనికోసం పర్యటించారని చెప్పాం?
ఈ యొక్క తుర్క్మెనిస్తాన్కి ఇండియాకి మధ్య ఉండేటువంటి సంబంధాల్ని మరి కాస్త బలోపేతం చేయడం కోసం అనేది అని చెప్పుకున్నాం కదా. మరి ఎటువంటి సంబంధాలు అనేవి బలోపేతం చేయాలనుకుంటున్నారంటే ప్రధానంగా 4 అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ తుర్క్మెనిస్తాన్ ఇండియా యొక్క సంబంధాలని బలోపేతం చేయాలనుకుంటున్నారు. మరి ఏంటి ఆ 4 సంబంధాలంటే, ఒకటి మనకి ఏంటంటే ఫైనాన్షియల్ మానిటరింగ్ సంబంధించి, అంటే ఆర్థిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన. రెండోది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ ఏదైతే ఉందో ఆ విపత్తు నిర్వహణకు సంబంధించి, అంటే ఏవైనా ప్రకృతి విపత్తులు అనేవి వచ్చినప్పుడు ఆ ప్రకృతి విపత్తులకు అనేది అడ్డుకట్ట వేయడానికి ఈ తుర్క్మెనిస్తాన్ ఇండియా అనేది ఒక దేశము మరొక దేశంతో అనేది సహకరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా సహకారాన్ని పెంపొందించుకోవాలి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే 2022-25 సంవత్సరాల మధ్య సంస్కృతి కళల యొక్క రంగాల్లో, సంస్కృతి మరియు అంటే ఆ దేశాల యొక్క సంస్కృతి కళల యొక్క రంగాల్లో ఒక దేశం మరొక దేశాన్ని సహకరించుకోవాలి. కల్చరల్ అండ్ ఆర్ట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఒక దేశం మరొక దేశంతో సంబంధాలు పెట్టుకోవాలంట రాబోయేటువంటి 3 సంవత్సరాలు కూడా, అంటే 2022 నుండి 2025. అంతేకాకుండా యువజన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఆ యువజన కార్యకలాపాల్లో కూడా ఒక దేశం మరొక దేశంతో అనేది సహకరించుకోవాలని ప్రధానంగా ఈ 4 అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి పర్యటించినటువంటి తుర్క్మెనిస్తాన్తో ఈ 4 అంశాలకు సంబంధించి ఏంటంటే ఒప్పందం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. అందులో చూడండి, ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం. రెండేంటి, ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి అంశం. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సంస్కృతి మరియు కళలకు సంబంధించింది. అదేవిధంగా యువజన కార్యకలాపాలు, అంటే యువజన క్రీడా విషయంలో కానీ ఇటువంటి యువజన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ యువజన కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఈ 4 విషయాల్లో రామ్నాథ్ కోవింద్ సర్దార్ అనేటువంటి పర్సన్స్తో, అంటే సర్దార్ అనేటువంటి తుర్క్మెనిస్తాన్ యొక్క అధ్యక్షుడితో సంబంధాలను అనేది మెరుగుపరచడం కోసం ఇటీవల కాలంలో పర్యటించడం జరిగింది. ఇది ఒక అంతర్జాతీయ విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతాడు మనకి, ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి పర్యటించినటువంటి దేశము ఏదనేసి వచ్చాయి, రివర్స్లో వచ్చాయి మనకి తుర్క్మెనిస్తాన్. అయితే ఈ దేశాన్ని పర్యటించేటప్పుడు ప్రధానంగా ఏ అంశాలపైన బలోపేతం కోసం రామ్నాథ్ కోవింద్ అనేది ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఈ 4 అంశాలు కూడా మనకు గుర్తుండాలి. ఇది మనకి రామ్నాథ్ కోవింద్ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నేపాల్ యొక్క ప్రధాని అనేది భారతదేశాన్ని పర్యటించడం అనేది జరిగింది. మరి నేపాల్ యొక్క ప్రధాని మనకి ఎవరు, షేక్ బహదూర్ దేవ్బా అనేటువంటి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. అయితే ఈ పర్యటన కొత్తదేమి కాదు. ఇప్పటి వరకు ఈ యొక్క నేపాల్ ప్రైమ్ మినిస్టర్ షేక్ బహదూర్ మనకి ఎన్నోసారి భారతదేశాన్ని పర్యటించడం అంటే 5వ సారి అనేది ఇది పర్యటించడం. యాక్చువల్గా ఈయన మొట్టమొదటి పర్యటన ఎప్పుడు చేశారంటే 2017వ సంవత్సరంలో అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఈ షేక్ బహదూర్ అనేది ఈ యొక్క నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నుండి మన భారతదేశాన్ని ఎన్నిసార్లు పర్యటించారంటే 5 సార్లు అనేది పర్యటించడం జరిగింది. అయితే ఈసారి పర్యటించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలను మనం చూసుకోవాలి. ఈసారి ఈ షేక్ బహదూర్ అనేటువంటి ప్రధాని మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాని అయినటువంటి ఈ యొక్క మోడీ గారు, వీళ్ళిద్దరూ కలిసి బీహార్కును నేపాల్కి మధ్య ఒక బ్రాడ్ గేజ్ రైల్వే పాసింజర్ ఏదైతే ఉందో బ్రాడ్ గేజ్ రైల్వే పాసింజర్ని ఇటీవల కాలంలో అనేది ప్రారంభించడం జరిగింది. ఎవరి యొక్క పర్యటన సందర్భంగా, షేక్ బహదూర్ దేవ్బా అనేటువంటి పర్యటన సందర్భంగా ఆ యొక్క ప్రధానమంత్రి, నేపాల్ ప్రధానమంత్రి, భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఈ బీహార్ నేపాల్ మధ్య ఉండేటువంటి మరి కాస్త, అంటే ఈ యొక్క సరుకు రవాణా విషయంలో కానీ
లేదా మరి యొక్క ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో నేపాల్ బీహార్ మధ్య బ్రాడ్ గేజ్ రైల్వే ప్యాసింజర్ అనేది ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలైనటువంటి రైల్వేసు మరియు ఎలక్ట్రిసిటీ రంగాల్లో నేపాల్ భారతదేశం ఒకదానికొకటి మరికొంత సహకారం అనేది చేసుకోవాలి అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో షేక్ బహదూర్ మోడీ అనేది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే రైల్వే రంగాలు మరింత డెవలప్ చేయాలని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా మన ఇద్దరి మధ్య అనేది సంబంధాలు ఇంకా మెరుగ్గా ఉండాలి. ఎందుకంటే యాక్చువల్గా కాళీ కానీ అంటే గంగా నది యొక్క ఉపనదులు మీరు గమనించినట్లయితే ఈ యొక్క కాళీ కానీ ఇటువంటి నదులన్నీ కూడా నేపాల్ నుండి అనేది భారతదేశానికి వస్తున్నాయి. నేపాల్కి భారతదేశానికి మధ్య ఉండేటువంటి ఒక ప్రాజెక్ట్ కూడా మనకు తెలిసే ఉంటుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చదువుకుంటాం, మహంకాళి ప్రాజెక్ట్ అనేది. ఆ మహంకాళి ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇటువంటి ప్రధానమైనటువంటి అన్ని అంశాలను కూడా నేపాల్ ప్రధాని అనేది చర్చించడం అనేది జరిగింది. అయితే ఈ చర్చల్లో భాగంగా ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు ఏంటంటే, గత కొంతకాలంగా నేపాల్కి భారతదేశానికి మధ్య వివాదాస్పదమైనటువంటి ఒక 3 ప్రాంతాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రాంతాలు మీకు తెలిసే ఉంటాయి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకుంటారు. ఒకసారి చెప్పండి మనకి ఏంటి ఆ ప్రాంతాలు. లింపియాదురా, కాలాపాని, లిపులేక్ అనేది. ఇది గత కొంతకాలంగా మనకేంటి కరోనా టైం నుండి కూడా వార్తల్లో వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్లేసెస్. ఈ 3 ప్లేసెస్ కూడా భారత్ చెందినటువంటి ఈ 3 ప్లేసెస్ కూడా నేపాల్ తమ యొక్క భూభాగంలో అనేది చూపించడం జరిగింది. కాబట్టి ఆ విషయం పైన కూడా రీసెంట్గా షేక్ బహదూర్ అనేటువంటి పర్సన్ మోడీతో అనేది చర్చలు చేయడం అనేది జరిగింది. కాబట్టి లింపియాదురా, లిపులేక్ అండ్ కాలాపాని ఈ 3 ప్రధానమైనటువంటి విషయాలు కూడా మనకేంటంటే చర్చల్లో రావడం అనేది జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకు చూసుకుంటే నేపాల్కి భారతదేశానికి మధ్య సంబంధాలు ఎప్పటి నుండి అనేవి మొట్టమొదటిసారిగా మెరుగుపడ్డాయంటే, మొట్టమొదటిసారిగా నేపాల్కి భారతదేశానికి మధ్య సంబంధాలు 1950వ సంవత్సరం నుండి అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇది మనకి ఏంటంటే ఇటీవల కాలంలో నేపాల్ ప్రధాని భారతదేశ పర్యటనలో భాగంగా జరిగినటువంటి అంశాలు. ఒకసారి రివిజన్లో భాగంగా చూడండి. నేపాల్ పిఎం ఎవరు మనకి షేక్ బహదూర్ షేక్బా అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇది కొత్తదేం కాదు, 5వ పర్యటన. మొదటిసారిగా 2017లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఈయన ప్రారంభించింది ఏంటంటే, భారతదేశ ప్రధాని నేపాల్ పిఎం కలిపి బీహార్ నేపాల్ మధ్య బ్రాడ్ గేజ్ రైల్వే ప్యాసింజర్ అనేది ప్రారంభించారు. మరికొన్ని అంశాలు వివాదాస్పదమైనటువంటి కొన్ని అంశాలన్నీ కూడా ఇందులో చర్చించారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏమని చెప్పుకుంటున్నాం, కాలాపాని, లిపులేక్, లింపియాదురా అనేటువంటి ఈ 3 అంశాలు కూడా చర్చకు రావడం అనేది జరిగింది. ఇక నేపాల్ని జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ల్యాండ్ లాక్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా భారతదేశంతో నేపాల్ అనేది సరిహద్దు పంచుకుంటుందా లేదా మీరు జోగ్రఫీలో నేర్చుకుంటారు. నేపాల్తో భారతదేశాన్ని సరిహద్దు అనేది పంచుకుంటుంది. మనకి ఎన్ని కిలోమీటర్లు అనేది నేపాల్తో సరిహద్దు అనేది పంచుకుంటుంది, 1751 కిలోమీటర్తో నేపాల్తో సరిహద్దును పంచుకుంటుంది. నేపాల్కి మనకి 1816వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఒప్పందం పేరేంటి, సుగౌలి ఒప్పందం అని మనం చదువుకుంటాం. అదేవిధంగా నేపాల్ భారతదేశంతో ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందంటే మనందరికీ తెలిసిందే, సిక్కిం అనేటువంటి రాష్ట్రము, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రము, ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రము, అదేవిధంగా బీహార్ అనేటువంటి రాష్ట్రము, బెంగాల్ అనేటువంటి రాష్ట్రం. ఈ 5 రాష్ట్రాలు కూడా భారతదేశము నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఎన్ని కిలోమీటర్ సరిహద్దు పంచుకుంటుందని చెప్పాం, 1751 km. ఈ 1751 km అనేది ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే ఈ 5 రాష్ట్రాలు కూడా సరిహద్దును పంచుకుంటున్నాయి. అది జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఇది కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూడండి. ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే సబ్జెక్ట్లో ఒక కరెంట్ ఇష్యూని తీసుకుంటూ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం మాట్లాడతామో అప్పుడే స్టాక్ ఇష్యూస్ అనేవి గుర్తుంటాయి మరియు కరెంట్ ఇష్యూస్ అనేవి గుర్తుంటాయి. ఇప్పుడు నేపాల్ భారతదేశానికి సంబంధాలు అనేవి ఉండేటప్పుడు నేపాల్ యొక్క జాగ్రఫికల్, ఎందుకంటే భారతదేశానికి ఉన్నది కదా మనకి పక్కనే ఎంబీబీఎస్ పెయిన్ అని చదువుకుంటాం. అంటే సార్క్లో కూడా ఒక దేశం ఏది మనకి ఎంబీబీఎస్ పెయిన్ అని చూసుకున్నట్లయితే నేపాల్ అనేది ఒక దేశం. అంటే మన యొక్క ఏదైతే సౌత్ ఏషియా ఉందో ఈ సౌత్ ఏషియాలో భారతదేశానికి అత్యంత సహకారంగా ఉండే దేశం ఏదంటే మనకి నేపాల్. కాబట్టి అది న్యూస్లో వచ్చింది కాబట్టి ఇది మనం చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎవరు పర్యటించారని చెప్పుకున్నాం, నేపాల్ పిఎం అనేది పర్యటించారని చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంఎం నరవాణే ఈయన ప్రధానంగా ఏంటి, భారతదేశానికి చెందినటువంటి ఒక ఎయిర్ చీఫ్గా చెప్తున్నాం. యాక్చువల్గా భారతదేశంలో త్రివిధ దళాధిపతులు అనేవాళ్ళు ఉంటారు. ఎవరు, ఆర్మీ చీఫ్,
నేవీ చీఫ్, అదేవిధంగా ఎయిర్ మార్షల్ చీఫ్ అని చదువుతాం. అందులో ఎయిర్ చీఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎం నరవానే. ఈ ఎంఎం నరవానే అనేటువంటి వ్యక్తి ఎందుకు వార్తల్లోకి వచ్చారు? ఎంఎం నరవానే అనేటువంటి వ్యక్తి ఎందుకు వార్తల్లోకి రావడం జరిగిందంటే ఇటీవల కాలంలో ఆయన ఒక దేశాన్ని పర్యటించడం జరిగింది. ఆ దేశ పర్యటన ఏంటి అంటే మనకి సింగపూర్ దేశాన్ని పర్యటించడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఎంఎం నరవానే ఏ దేశాన్ని పర్యటించారంటే మనకి సింగపూర్. అసలు ఎంఎం నరవానే సింగపూర్ పర్యటించేటప్పుడు ఆ సింగపూర్ పర్యటనలో భాగంగా మనకి డేవిడ్ నియో అనేటువంటి అక్కడ ఉండేటువంటి ఎయిర్ చీఫ్, ఎక్కడ మనకి సింగపూర్లో ఉండేటువంటి ఎయిర్ చీఫ్ ఎవరంటే మనకి డేవిడ్ నియో. ఈ డేవిడ్ నియోతో కొన్ని సంబంధాలు అనేవి పెట్టుకోవడం జరిగింది. అంటే ఆ దేశంలో ఉండేటువంటి ఎయిర్ మార్షల్కి సంబంధించి, మన దేశంలో ఉండేటువంటి ఎయిర్ మార్షల్కి సంబంధించి ఒక దేశం మరొక దేశంతో అనేది సహకరించుకుంటూ రెండు దేశాలు కూడా బలోపేతంగా అనేది ఎదగాలి, అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఎంఎం నరవానే సింగపూర్ పర్యటన అనేది చేయడం జరిగింది. ఇది ఒక మిస్లీనియస్ ఇష్యూగా గుర్తుపెట్టుకుంటే అంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధానమైన అంశం కాదు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అనేది కూడా మనకి వార్తల్లోకి రావడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా మీకు తెలిసిందే, తాలిబాన్లు అనేది ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేది ఖచ్చితంగా మనకి అంటే ఇప్పుడు లాస్ట్ 6 months నుండి కూడా న్యూస్లో అనేది ఉంటుంది. అయితే ఈ వీక్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ అనేది న్యూస్లో ఉందంటే ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ప్రజలందరూ కూడా ప్రధానంగా ఏ పంట మీద ఎక్కువగా ఆధారపడి అనేది ఉంటారంటే ఒపీనియం సాగు మీద ఆధారపడి ఉంటారు. ఒపీనియం సాగు అంటే ఇది ఒక నల్ల మందు వంటిది. అంటే మనకు చూడండి, మత్తు పానీయాలకు కానీ డ్రగ్స్కి కానీ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి దేశం ఏది మనకి ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం కదా. అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు సాగు ఏదైతే ఉందో ఆ నల్లమందు సాగు పైన ఆ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ప్రజలందరూ కూడా ఆధారపడి ఉంటారు. మరి అటువంటి నల్లమందుని అక్కడ ఒపీనియం సాగు అనేసి అంటున్నాం కదా. అటువంటి ఒపీనియం సాగు పైన ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం, తాలిబాన్ల ప్రభుత్వం ఏం చేసిందంటే ఒపీనియాన్ని మన భారతదేశం ఒపీనియం సాగుని మన భారతదేశంలో ఎవరూ కూడా పండించకూడదు, ఇక నుండి ఒపీనియం సాగు అనేది నిలిపివేస్తున్నాం అని ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉత్తర్వులు అనేది జారీ చేయడం అనేది జరిగింది. అలా ఒపీనియం సాగుని అనేది నిలిపివేస్తున్నటువంటి దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడే మరొక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఒపీనియం అనేటువంటి పంటని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం, అంటే ఇప్పటి వరకు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. కానీ ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఈ ఒపీనియం సాగు అనేది నిలిపివేస్తున్నాం అనేది. కాబట్టి అడిగే క్వశ్చన్ అవకాశం ఉంటుంది మనకి. ప్రీవియస్లో మనకి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వచ్చింది, ఒపీనియం అనేది ఏ జాబితాలోకి వస్తుందని అడిగాడు మనకి అక్కడ. ఏంటి మనకి గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి అటువంటి ఒపీనియం అనే పంటకి ప్రసిద్ధి చెందినటువంటి దేశం ఏది అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒపీనియం అనేటువంటి పంటతో మనకి ఏంటంటే వార్తల్లోకి రావడం జరిగింది. ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఏంటంటే మనకి ఆకాశ్ అనేటువంటి ఒక కూటమి అనేది వార్తల్లోకి వచ్చింది. మనకి ఆకాశ్ అనేటువంటి ఒక కూటమి అనేది వార్తల్లోకి వచ్చింది. ఎందుకు ఆకాశ్ అనేది ఒక కూటమి అనేది మనకు వార్తల్లోకి వచ్చింది అనేది చూసుకుందాము. అసలు ఆకాశ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందని ప్రధానంగా మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ ఆకాశ్ కూటమి గురించి ఆల్రెడీగా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. ఎందుకు మనం ఆకాశ్ కూటమి గురించి 2021 సెప్టెంబర్లో అనేది డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకు ఈ 2021 సెప్టెంబర్లో ఏర్పాటు అయినటువంటి ఒక కూటమి ఏంటి అంటే మనకి ఆకాశ్ అనే కూటమి. అసలు ఎందుకు ఏర్పడింది ఇది అంటే యాక్చువల్గా మీకు క్వాడ్ కూటమి అనేది ఒకటి ఉంటుంది. ఈ క్వాడ్ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏదైతే దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క ప్రాబల్యం అనేది పెరిగిపోతూ ఉంది. అటువంటి చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కూటమి ఏంటి అంటే మనకి క్వాడ్ కూటమి అనేది ఏర్పాటైంది. ఓకే రైట్. ఇప్పుడు క్వాడ్కి అనేది ఇంటర్లింక్గా అంటే క్వాడ్కి ఇంటర్లింక్గా ఏర్పడినటువంటి మరొక కూటమి అంటే క్వాడ్ లాంటి మరొక కూటమి ఏంటంటే ఆకాశ్ కూటమి. ఈ ఆకాశ్ కూటమి 2021 సెప్టెంబర్లో ఏర్పడింది అంటున్నాం. మరి ఆకాశ్ కూటమిలో ఉండేటువంటి దేశాలు ఏంటి అని అడుగుతారు. ఏంటి అంటే ఏ ఫార్ ఆస్ట్రేలియా అనే దేశం, యు ఫార్ యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా యుఎస్ ఫార్ యుఎస్ఏ అంటే అమెరికా. అంటే ఆస్ట్రేలియా అనే దేశం,
అదేవిధంగా యూకే అంటే మనకి యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అంటే అమెరికా అనే దేశం. ఈ 3 దేశాల యొక్క సహకారంతో 2021 సెప్టెంబర్లో ఏర్పడినటువంటి ఒక కూటమి ఏంటి అంటే మనకి ఆకాశ్ కూటమి. ఈ ఆకాశ్ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ ఆకాశ్ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండో పసిఫిక్ సముద్రం ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉంటుందో, ఈ ఇండో పసిఫిక్ మహాసముద్రంలో చైనా యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో ఆ చైనా ప్రాబల్యం రోజు రోజుకి అనేది పెరుగుతుంది. అటువంటి చైనా ప్రాబల్యాన్ని అంటే ఇండో పసిఫిక్ మహాసముద్రంలో చైనా యొక్క ప్రాబల్యాన్ని అనేది తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన ఒక కూటమే ఏంటంటే ఈ ఆకాశ్ అనేటువంటి కూటమి అనేది. కాబట్టి ఇది కూడా చూడండి క్వాడ్ కూటమిలోనే. క్వాడ్ కూటమిలో కూడా ఏంటి మనకి ఆ క్వాడ్లో ఉండేటువంటి ఈ యొక్క 4 దేశాలు కూడా చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసమే ఏర్పడ్డాయి. ఆకాశ్ కూటమి కూడా ఏంటి ఇండో పసిఫిక్ మహాసముద్రంలో చైనా యొక్క వ్యవహారాలు పెట్టరేగిపోతున్నాయి. అటువంటి చైనా యొక్క దుందుడుగును అనేది తగ్గించడానికి వచ్చినటువంటి ఒక కూటమి ఏంటంటే మనకి ఆకాశ్ కూటమి. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2021. ఇది దీని చారిత్రక నేపథ్యం. మరి ఈ రోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఆకాశ్ కూటమి? ఈ రోజు ఎందుకు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది అంటే మనకి 2023 సంవత్సరం నాటికి 2023 సంవత్సరం నాటికి హైపర్సోనిక్ 2023 సంవత్సరం నాటికి హైపర్సోనిక్ అనేటువంటి ఒక క్షిపణి విభాగాన్ని అనేది తయారు చేస్తున్నాం అని ఎవరు ప్రకటించడం జరిగిందంటే ఆకాశ్ కూటమి అనేది ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 2025 సంవత్సరం నాటికి సముద్రం నుండి ప్రయోగించేటువంటి ఒక క్షిపణిని మేము తయారు చేస్తున్నామని, అదేవిధంగా 2027 సంవత్సరం నాటికి గగనతలం నుండి ప్రయోగించేటువంటి క్రూయేజ్ అనేటువంటి ఒక క్షిపణి, అంటే క్రూయేజ్ అనేటువంటి క్షిపణులు కూడా మేము తయారు చేస్తున్నాం. క్రూయేజ్ అనేటువంటి క్షిపణులు అనేవి తయారు చేస్తున్నామని ఇటీవల కాలంలో అనేది ఏంటంటే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆకాశ్ అనేది రెండవసారి మనకు వార్తల్లోకి వచ్చింది. మొదటిసారి ఎప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే 2021 సెప్టెంబర్. దీని గురించి ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఇటీవల ఏర్పడినటువంటి కూటమి కాబట్టి ఖచ్చితంగా కరెంట్ లింకప్లో ఖచ్చితంగా అడిగేటువంటి కూటమి ఏదంటే మనకి ఆకాశ్ కూటమి. ఇటీవల కాలంలో ఏర్పడిందండి. చాలా కూటములు ఎప్పుడో ఏర్పడ్డాయి, కానీ ఈ మధ్య కాలంలో ఏర్పడిన కనీసం 1 year కూడా అవ్వలేదు. చూడండి 2021 సెప్టెంబర్లో ఏర్పడింది. ఏంటి ఆ కూటమి? ఆకాశ్ కూటమి. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ దేశాలు అనేవి ఇందులో ఉంటాయి. ఈ యొక్క ఆకాశ్ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండో పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉంటుందో ఆ మహాసముద్రంలో చైనా యొక్క దుందుడుకును తగ్గించడానికి వచ్చినటువంటి కూటమి ఏంటంటే ఆకాశ్ కూటమి. అయితే ఈ ఆకాశ్ కూటమి ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ 3 అంశాలను అనేది ప్రకటిస్తూ న్యూస్లోకి వచ్చింది. ఏమన్నది 2023 నాటికి హైపర్సోనిక్ ఏదైతే ఉంటుందో హైపర్సోనిక్ క్షిపణి అనేది తయారు చేస్తాం మేము. 2025 నాటికి సముద్రం నుండి ప్రయోగించేటువంటి క్షిపణులు అనేవి తయారు చేస్తాం. 2020 నాటికి గగనతలం నుండి ప్రయోగించేటువంటి క్రూయేజ్ క్షిపణులు అనేవి, గగనతలం నుండి ప్రయోగించే క్షిపణులు క్రూయేజ్ క్షిపణులు అంటారు. ఆ క్షిపణులు తయారు చేస్తామని ఇటీవల కాలంలో ఏ ఒక్క కూటమి అనేది ప్రకటించడం జరిగిందంటే ఆకాశ్ కూటమి. ఇక్కడితో మనకి ఏంటంటే అంతర్జాతీయ అంశాలు అనేవి మనకి అవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ క్లారిటీగా ఒకసారి చూడండి. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఏమేమి డిస్కషన్ చేస్తామనేది ఒకసారి ఫాస్ట్ రివిజన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? యునెస్కో అనేది మనకి ఈ యొక్క వారసత్వ జాబితాలో జరిగినటువంటి అంశాల గురించి. 2 ఏంటి? వరుణ్ నావిక్ ఎక్సర్సైజ్ ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి తుర్క్మెనిస్తాన్ యొక్క పర్యటన గురించి చర్చించాం. అందులో ప్రధానంగా 4 ఒప్పందాల గురించి మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి ఈ షేక్ అనేటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రితో కలిసి భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. భారతదేశంలో కొన్ని అంశాలకు అనేది ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎంఎం నరవానే ఎయిర్ చీఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయిన భారతదేశంలో ఉండేటువంటి విమాన రంగానికి మరియు చూసుకున్నట్లయితే సింగపూర్లో ఉండేటువంటి డేవిడ్ యోడ్తో కలిపి ఈయన ఏం చేస్తారంటే ఒప్పందాలు చేర్చుకోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఒపీనియన్ సాగు అనేటువంటి అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఆకాశ్ కూటమి అనేది వార్తల్లోకి వచ్చింది. ఇవి ఈ వీక్ సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంతర్జాతీయ అంశాలకు సంబంధించింది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం జాతీయ అంశాల గురించి అనేది మాట్లాడతాం.